ఆయన వచ్చి మన పాపాలన్నీ తీసుకొని తన పైన వేసుకుని మనకు బదులుగా సిలువలో తండ్రి అయిన దేవుని ఉగ్రతను అనుభవించాడు. తండ్రి అయిన దేవుని ఉగ్రతను సంపూర్ణంగా ఆయన అనుభవించాడు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో, అంగీకరిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. వెరీ ఈజీ. రక్షణ పొందడం ఎలా అండి? ఏం చేయాలి అని అంటే 40 రోజులు ఉపవాసం ఉండక్కర్లా, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, మోకాళ్ళ మీద నడవక్కర్లా, కొండల మీదకి వెళ్ళక్కర్లా. నేను ఓన్లీ క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నానండోయ్. మిగతా మతాల గురించి నాకు అనవసరం. ఎవరేమనుకుంటారో, ఎవరేమి నమ్ముతారో మనకి అవసరం లేని విషయం. ఇక్కడ కూర్చునున్న మీకు అందరికీ నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చునున్న మీతో నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ సహోదరి సహోదరుల కొరకు నేను చెప్తున్నాను. మీకు ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు. యేసు ప్రభు దగ్గరికి ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయనో, యేసు ప్రభు దగ్గరికి వస్తే జ్వరం తగ్గిపోద్దనో, యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పులు తీరిపోతాయనో, యేసు ప్రభు దగ్గరికి వస్తే సమస్యలు ఏవో పోతాయనో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మంచిదే. కానీ యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది వాటి కోసం కాదు. యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది దేని కొరకు అనంటే, ఎవడు ఏ విధం చేత విమోచించబడ్డానికి వీలు లేని దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డం కొరకు రావాలి. మనందరం స్వభావ సిద్ధంగా ఏ తేడా లేకుండా, ఆడ మగ చిన్న పెద్ద నలుపు తెలుపు, భాష జాతి రంగు వర్ణం ఏ భేదం లేకుండా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ పాపం చేసి దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డానికి ఉన్న ఒకే ఒక్క దారి యేసుక్రీస్తు ప్రభు. దాని కొరకు యేసు ప్రభు దగ్గరికి రావాలి.